అదే బ్రదర్. సో మాట్లాడచ్చా? రైట్, మాట్లాడండి, మీరే మాట్లాడండి. అదే బ్రదర్, ఇక్కడ ఆ బ్రదర్ లేవనెత్తిన అంశాలు రెండు లేవనెత్తిరు, అట్లే మీరు కూడా ఇది యూ రైజ్డ్ కన్సర్న్స్. అదేంటంటే ఒకటి, గవర్నమెంట్ హెల్ప్ అనేది తప్పకుండా గవర్నమెంట్ ప్రయారిటీస్ వచ్చి 1.5 year అయింది. సో 1 year 8 months అయింది, అందులో 4 months ఎలక్షన్స్ వెళ్ళినాయి, అంటే ఒక 1 to 1.5 year. సో తప్పకుండా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణ వ్యాపారస్తుల కన్సర్న్స్ ని అది తీసుకొని మేధావుల కమిటీ ద్వారా తప్పకుండా మనం ఏమేం చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలంగాణ వ్యాపారస్తులకు అనుకూలంగా ఒక చట్టాల్లో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్ది అయినా తప్పకుండా తెలంగాణ వ్యాపారస్తులు బతికియాలి. ప్రధాన కారణం ఏంటి అంటే వీళ్ళు ఇక్కడనే ఉంటారు, వేరే ప్రాంతం పోరు, ఇక్కడ సంపద ఇక్కడే ఖర్చు పెడతారు, ఇక్కడి వాళ్ళనే హైర్ చేసుకుంటారు. వీళ్ళకి ₹1 వచ్చినా ఇక్కడ ఛాయ్ తాగుతారు, ఇక్కడ సినిమా చూస్తారు, ఇక్కడ మనీ రొటేషన్ అవుతుంది, గవర్నమెంట్ కి ట్యాక్సులు వస్తాయి. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నించి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం, కొంచెం టైం ఇవ్వండి. తర్వాత ఫ్రీ బస్ అనేది అది మహిళలకు మాత్రమే ఇస్తున్నాం, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి, మహిళ అంటే ఇంట్లోనే ఉండాలి అనేది కాకుండా ఆమంతటా ఆమె అన్ని పనులు చేసుకునే స్థాయికి మనకు మహిళా సాధికారత దేవాలని తీసుకొచ్చిన కాన్సెప్ట్. సో దానివల్ల చాలా మంది మహిళలు తమంతట తాము అన్న మీదనో భర్త మీదనో డిపెండెంట్ కాకుండా చాలా మంది పనులు చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ గుడ్ థింగ్, దానికి దీనికి సంబంధం లేదు ఫ్రీ బస్ కి. ఇంకా అది పోతే మీరు ఇది వ్యాపారం అంటారు, వాళ్ళు ₹30 ఇస్తున్నారు మనకి. ఇది దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళ దొంగ స్ట్రాటజీ ఎట్లా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జియో అనేట ఆయన ఫ్రీ ఇచ్చిండు మనకి స్టార్టింగ్ లో, గుర్తుంటే. ఓకే, ఏది అంబానీ, రైట్? సో ఏది ఫ్రీగా ఇచ్చేసి ఎంతవరకు ఫ్రీగా ఇస్తారు? కాంపిటీషన్ చచ్చిపోవాలి అంటే తెలంగాణ వ్యాపారస్తులు వాళ్ళు మినిమం ప్రాఫిట్ రాకుండా వాళ్ళ వ్యాపారాలు ఏది ఎక్కువ కాలం వాళ్ళు కిరాయి కట్టలేరు, వాళ్ళకు ఉన్న పనిచేస్తులకి రెంట్లు కట్టలేరు, ఆ కొనుక్కొచ్చిన దగ్గర అప్పు తెచ్చిన దగ్గర ఇంట్రెస్ట్ కట్టలేరు. ఈ విధంగా వాళ్ళకి వ్యాపారం నడకపోతే, మనీ రొటేషన్ కాకపోతే వాళ్ళ వ్యాపారాలు కొన్ని రోజులకు మూతపడతాయి. ఆ మూతపడేదాకా వీళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు. ఒకసారి అవి మూతపడ్డాక వీళ్ళు ఇష్టం ఉన్న కాంపిటీషన్ సంపేసినాక ఇష్టం ఉన్న రేట్లు మేము చేసుకుంటాం. జియో ఎన్ని రోజులు ఇచ్చిండు, బిఎస్ఎన్ఎల్ దాదాపు నాశనం అయిన తర్వాత ఇప్పుడు ఈ రేట్లు పెంచేసిండు. ఇట్స్ స్ట్రాటజీ. వాళ్ళకు సిండికేట్ గా పనిచేస్తారు. ఒక మార్వాడి వ్యాపారి నష్టం జరిగింది అనుకో, అందరు మార్వాడి వాళ్ళు కలిసి మనిషికి ఎంతో కొంత అమౌంట్ వేసి వాళ్ళని అట్లా లేవనిస్తారు. అంటే సిండికేట్. వాళ్ళకి నష్టమైనా సరే ఎదుటి వ్యాపారాలను చంపేయాలి. దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. ఇన్ ద లాంగ్ రన్ దే మేక్ బిగ్ మనీ. అది కాకుండా వాళ్ళు ఆ యొక్క ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో దే మేక్ ఏ డీల్, ఒక డిఫరెంట్ వేలో డీల్ చేస్తారు అన్నట్టు. అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ నడుస్తాయి. అది అంటే ఎట్లా తక్కువ? ఇప్పుడు ఒకే ప్రోడక్ట్, వాళ్ళైతే లాస్ లో ఉండాలి, వాళ్ళైతే అమ్ముకోవాలి, వాళ్ళు కూడా బతకాలి. కాబట్టి ఒకే ప్రోడక్ట్ పైన ఎట్లా ఈ డిఫరెన్స్ వేరియేషన్ వస్తుంది అనుకోవాలి? అంటే ఏంటి ఆ డిఫరెన్స్? ఎట్లా ఏర్పాటు చేస్తారు? మన వ్యాపారస్తులకి ఆ డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయి ఉంటది. లేదు అంటే ఆ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎవరు ఉన్నారో వాళ్ళతోటి డిఫరెంట్ గా డీల్ చేస్తుండొచ్చు, లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడుతుండొచ్చు. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్ గా మార్వాడీలని వ్యాపారం మూడోది ఏంటంటే బ్రదర్, సేమ్ చూడడానికి ఒకటే తీరు ఉంటాయి కానీ సేమ్ క్వాలిటీ కాదు. ఓకే, వ్యాపారాలు చేయకుండా అడ్డుకోగలుగుతారా? అదే బ్రదర్, సేమ్ మ్యానుఫ్యాక్చరర్ మేక్స్ సేమ్ రెండు సేమ్ కనిపిస్తాయి చూడడానికి, కానీ సేమ్ క్వాలిటీ కాదు. మనకి బెస్ట్ క్వాలిటీ అమ్ముతాడు, వాళ్ళకి లో క్వాలిటీ అమ్ముతాడు. చెప్పండి. సో వ్యాపారాలు ఇక్కడ తెలంగాణలో చేయకుండా అడ్డుకోగలుగుతారా? ఇవన్నీ మూమెంట్లన్నీ దేనికోసం? అసలు ఈ వ్యాపారం చేయొద్దు అనేటువంటి నినాదం ఎంతవరకు సమంజసం అంటారు? ఇది చాలా సింపుల్ బ్రదర్, అది పెద్ద కష్టం కాదు. మేము ఫిజికల్ గా ఎవరిని పొమ్మంటలేము, అది భారత రాజ్యాంగంలో అది ఫండమెంటల్ రైట్. మేము గుజరాత్ పోయినా వాడు పొమ్మనే హక్కు వాళ్ళకు కూడా లేదు. ఓకే, కాబట్టి దాని గురించి చర్చ అనవసరం. ఫిజికల్ గా పొమ్మనే దాని గురించి చర్చ వద్దు. ఓకే, సో ఇక్కడ మేము పొమ్మంటలేము, వ్యాపారాలు ఉండండి. మేము తెలంగాణ వ్యాపారస్తులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయమైనా చేస్తాం. వాళ్ళు ఇచ్చే రేటుకి మనం కూడా ఇచ్చేటట్టుగా అవసరమైతే గవర్నమెంట్ ఆర్థికంగా సహాయం చేయడానికైనా వెనుకాడం. తెలంగాణ వ్యాపారస్తులను బతికించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకోకపోయినా, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, నువ్వు కార్డు అసలే పెట్టకపోయినా, ఓకే, దీని యొక్క వ్యాపారం పర్మిషన్ రద్దు చేసే, ఒకవేళ చట్టం లేకపోతే దానికి తగ్గట్టుగా చట్టం తీసుకురావడానికి కూడా మేము పోరాటం చేస్తాం. రైట్, జోసెఫ్ గారు, తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకోకపోయినా ఇది ఒక అంశంగా ఉంది. తెలంగాణ వాళ్ళని హైర్ చేసుకునే అవకాశం ఎందుకు మార్వాడీలు చేయట్లేదు అనుకుంటున్నారు? అసలు ఈ నినాదాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటిది? సార్, ఇప్పుడు మార్వాడీలు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా?
వాళ్ళు చేసేది బిజినెస్, ఉద్యోగాలు కాదు. మనం ఉద్యోగాలు లాక్కోలేదు, ఏ మార్వాడి లాక్కోలేదు. వాళ్ళు చేసేది వ్యాపారం. వ్యాపారం అంటే మన సత్తా వాళ్ళ మీద చూపించాలి. ఎలా మనం వాళ్ళకన్నా డబల్ బిజినెస్ పెట్టి మనము మన పిల్లల్ని ఆదుకోవాలి. ఎలా ఇప్పుడు వాడు ఒక షాప్ పెట్టిండు, వాళ్ళ షాప్ పక్కకు ఇంకో పెద్ద షాప్ పెట్టండి. మనకి ఎట్లయినా గవర్నమెంట్ ఫండ్ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి చేయదు. వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వాళ్ళకి రాయితీలు ఉన్నాయి. బిజినెస్ పెడితే ఓన్లీ తెలంగాణకే సపోర్ట్ చేస్తాం, రాజస్థాన్లకు సపోర్ట్ చేయం, గుజరాత్ అట్లేం లేదు. వాళ్ళకి తెలంగాణ వాళ్ళు బిజినెస్ పెడితే ఎటువంటి రాయితీలు ఉన్నాయో వాళ్ళకు కూడా అవే రాయితీలు ఉన్నాయి. లేదు సార్, వాళ్ళు సొంత డబ్బులతో వ్యాపారం చేస్తారు. ఇప్పుడు వాడు తెలంగాణకి ప్రభుత్వం ఇచ్చి పెట్టిస్తారు దుకాణాలు, గుడ్డు పెట్టిస్తాడు సార్. వాళ్ళ టాక్టిక్స్ ఎట్లా అంటే రూపాయితో కోడిగుడ్డు పెట్టిస్తాడు. కానీ మనోళ్ళు కొందరు, అందరు కాదు, కొందరు ఏం చేశారంటే బాస్మతి బియ్యంలో కూడా ఏరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పనే ఇది. వాడు చేసే ఏదైతే దందా ఉందో మనం పని చేయక వాడి మీద పడి చావడం, అది మానుకోవాలి. ఎందుకంటే మనం కావాలంటే వాడిని మించి పని చేసి వాడిని తరిమే అవసరం లేదు. వాడిని ఇక్కడ పెట్టి లాక్కోవడం కాదు. బిజినెస్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మనం బిజినెస్ మనం కూడా టాటాలు అవ్వాలి. ఓన్లీ టాటాల బిజినెస్ కాదు. మన తెలంగాణ నేను యాక్సెప్ట్ ఈ పదాన్ని వెనుకకి తీసుకోండి. తెలంగాణ ప్రజలు కష్టపడరు, లేకపోతే బద్దకస్తులు, ఒళ్ళోను గది తాగి అంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇట్లాంటి మాటలు వినండి. పద్ధతి కాదు. కామన్ వాడండి. ఏది మాట్లాడితే మరి అది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయి అరే ఎన్ని షిఫ్టులు చేస్తారు. కరీంనగర్ వండి, నిజామాబాద్ వండి, ఎంత మనకు ఫారిన్ ఇన్కమ్ వస్తుంది. అభివృద్ధి దేశాలు, యూరోప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ ఎంత లేబర్ తెలంగాణ పని చేయకపోతే మరి వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? మీరు పోషిస్తుర్రా? మేము ఇప్పుడు అమెరికాలో ఉన్నా, నేను ఐటీలో జాబ్ చేసిన 20 ఏళ్ళు. ఓకే, సో ఇప్పుడు నా ఇంటి ముందటనే గ్యాస్ స్టేషన్ ఉంది. గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ బంక్. సో అందులో 3 షిఫ్ట్లు ఉంటాయి. ఓకే, ఎవ్రీ 8 hours కి షిఫ్ట్ మారుతుంది. సో ఎందుకని ఆ లేబర్ డిపార్ట్మెంట్ అప్పుడు ఇది పోరాటం చేసుకొని ఏదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. అర్థమైందా? ఒకసారి జోసెఫ్ గారు మాట్లాడిద్దాం. జోసెఫ్ గారు, మీరు ఇందాక బాస్మతిలో కూడా రాలేదు అంటే అర్థం ఏంటి? అంటే మీరు కూడా తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి లేకుంటే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నారా? బాస్మతిలో రాలేరడం అంటే ఏంటి? అంటే కొందరు ఉన్నారు సార్, ఖచ్చితంగా ఉన్నారు. దాని అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఇప్పుడు సార్ మనం కష్టపడి మనం తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో మన పిల్లల్ని కూడా ఇలాగే కష్టపెట్టకుండా మన పిల్లలకి కష్టం ఏదో నేర్పియాలి. అది చేయము. కేవలం వాడు బాగుపడుతుండు, వీడు బాగుపడుతుండు, ఇదేనా ఏడిపోయినా? మనం చేసేది ఏడుపులో తెలంగాణ వస్తారు. మనం తెచ్చుకున్న బంగారు తెలంగాణని బంగారం గుడ్లు పెట్టియాలి. అంతేగాని వాడు వచ్చి ఇక్కడ బాగుపడ్డాడంటే మనం ముందే ఏ తల్లిని చూపెట్టు, ఏ నాయనని చూపెట్టు, ఇప్పుడు మాట్లాడిన ఫోన్ కాల్లో మాట్లాడిన అన్నం చూపెట్టు, ఆయన పని చేయకుండా తాగి దుకాణంలో కూర్చుంటుండేమో చూపెట్టు. నువ్వు నన్ను ఏం చేయమంటే అది చేస్తావు. నువ్వు అన్న మాటలు నిరూపించు. జోసెఫ్ గారు మాట్లాడండి, చెప్పండి. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, రాజగూడ గారు ఏమంటున్నారంటే తెలంగాణలో నేతన్నలు అంటేనే పెట్టిన పేరు ఇక్కడ కార్మికులు, కర్షకులు, సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి మన దగ్గర. కష్టపడండి ఏది రాదు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కష్టపడండి పైసలు ఎవరు ఇయ్యారు కదా. మీరు కష్టపడరు అని ముద్రేస్తున్నారా సార్? ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఎట్లున్నారంటే పొద్దుగాల వాళ్ళు కూడా లేస్తున్నారు. లేచి వాళ్ళ కూలీనాలు పని చేసుకున్న వాళ్ళు అంటే ఓన్లీ కూలీనాలు చేయాలన్నా వాళ్ళు ఎదుగొద్దా? ఇప్పుడు దాని గురించి ఆలోచించారు. తెలంగాణ ప్రజల మీద ప్లీజ్ ఒక ఉదాహరణ చెప్తా. జోసెఫ్ గారు మాట్లాడిద్దాం. రాజగూడ గారు ఒకసారి జోసెఫ్ గారిని కంక్లూడ్ చేయనిద్దాం. మాట్లాడండి జోసెఫ్ గారు. ఓన్లీ ఉద్యమం చేద్దామా? ఇప్పుడు ఉద్యమం అందరూ చేస్తలేరు సార్. కానీ ఏం చేస్తున్నారు? అందరూ ఉద్యమం చేయమని చెప్పి అందరు ఇది చేస్తున్నారు, ఇన్స్టిగేట్ చేస్తున్నారు. ఇది తప్పిది. అందరు పని చేయండి రా భయ్. అందరు పని చేసి వాళ్ళని మించిపోతాము. వాడేమన్నా అంటున్నా నేనే మించిపోతా అని చెప్పి. ఇంకొకటి సార్, వాళ్ళు చేసేది ఉద్యోగాలు కాదు, మార్వాడీలు చేసేది
హైదరాబాద్ లో కానీ తెలంగాణ కానీ ఉద్యోగం కాదు, వాళ్ళు చేసేది వ్యాపారం చేస్తే మన సత్తా వాళ్ళ మీద చూపించాలంటే మనం కూడా డబుల్ ఉద్యోగాలు మన పిల్లలు కల్పించాలంటే మనం కూడా ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు పెడదాము, వాళ్ళని మించిపోదాము. ఇప్పుడు టాటా బిర్లా ఉన్నారండి, నార్త్లు ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, మనం కూడా కష్టపడదాం, వాళ్ళని మించి కష్టపడతాము. ఇంకొకటి, ఇప్పుడు మా ఏరియాలో 7 చికెన్ సెంటర్లు ఉండేనండి. కొందరు బ్యానర్ పెట్టుకుంటారు, మార్కెట్ రేట్ కన్నా 20 రూపాయలు తక్కువ ఇస్తా అని చెప్పి ఖచ్చితంగా వెళ్తారు. దాన్ని ఆపడానికి మీరు నేనెవరిని? అది కన్జ్యూమర్స్ రైట్. అది నాకు తక్కువ దొరికితే ఖచ్చితంగా వెళ్తా నేను, అంతేగాని నువ్వు ఎందుకు బోర్డు పెట్టావు అని కూడా చెప్పలేము. ఇప్పుడు అలా చెప్పుకుంటూ కూర్చుంటే బయట బోర్డులు పెట్టుకోలేరు. ఇప్పుడు హరేక్ మాల్ తెస్తారండి, ఎక్కడికెళ్ళో తెచ్చి హరేక్ మాల్ అమ్ముకుంటున్నాడు. రేమండ్ అంటాడా అరే నువ్వు ఎందుకు తెస్తున్నావు రా భయ్ అని చెప్పి చెప్పడాడు. నీ కాంపిటీషన్ నీది, నా కాంపిటీషన్ నాది. వాడు బ్రాండ్ మెయింటైన్ చేసి కష్టపడరు అని మీరే అంటున్నారు, వాళ్ళని మంచి ఉద్యోగాలు పెట్టాలని మీరే అంటున్నారు. అంటే మీరు ఏ వైపుగా ఉన్నారు? కష్టపడరు అనేటువంటి దానికి వైపుగా మీరు బలంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి మించి పెట్టాలనే వైపుగా బలంగా ఉన్నారా? మించి పెడదాము, మించి పెట్టాలంటే మనం కష్టపడుతున్నారు కదా. తెలంగాణ ప్రజలు ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా తెలంగాణ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే ఉద్యమం. మీరు గమనించండి, నిత్యం ఆ 365 రోజుల్లో తెలంగాణలో ఏదో ఒక రకంగా ఒక చిన్న ఉద్యమాలకి పురిటిగడ్డ ఇది. మొదటి నుంచి 1960 తెలంగాణ ఉద్యమం, అంతకంటే ముందు నుంచి నిజాం రాజు ఉద్యమాలతో కడుపు నిండదు సార్. ఉద్యమం చేసే కడుపు నిండదు, నిరసన చేసే కడుపు నిండదు, కష్టం చేస్తేనే కడుపు నిండుతుంది. కష్టం చేయండి. ఎవరు కష్టం ఎవరు చేయట్లేదు అనుకుంటున్నారు? కష్టం ఎవరు చేయడం మీరు? ఇప్పుడు నేపాల్ వాళ్ళు ఉన్నారు, మనం తప్పు మాట్లాడదు వాళ్ళ గురించి. పాపం వాడు కూడా మనకు సర్వీస్ చేస్తాడు. ఆ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఏదైతుందో చాలా మంది ఆకలిని అర్ధరాత్రి కూడా తీరుస్తాడు వాడు. రేపు వాళ్ళ మీద కూడా పంజాబ్ వేస్తుంటారా? తప్పు సార్ ఇది. కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోతుంది అనేది వాళ్ళ వర్షం. కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడలేదు? తెలంగాణలో ప్రజలు కష్టపడట్లేదని అంటే ఇక మీకే తెలియాలి మరి ఎట్లా అంటారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కష్టపడతలేరు అంటేనేమో వాళ్ళు తెలివిగా కష్టపడతాము మనము. ఇప్పుడు సార్ ఒకటి, మార్వాడి సంఖ్య ఎంత, వాళ్ళు మన మీద భారీ పడ్డారా? రాజ్గూడ గారు అడుగుతా నేను. రాజ్గూడ గారు, జోసెఫ్ గారు అంటుంది ఏంటంటే తెలంగాణ వాళ్ళని మించి పెడదామని ఆలోచనతో ఉండాలి కానీ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు తీసుకోవాలని అంటున్నారు ఆయన. అదే బ్రదర్, ఆయన మాట్లాడుతున్న వాటికి ఏమన్నా మాట్లాడితే ఓకే, కామన్ సెన్స్ కొంచెం ఒక డేటా తోటి మాట్లాడాలి అట్లీస్ట్. ఓకే, నేనేమంటున్నా బ్రదర్, తెలంగాణ వాళ్ళు కష్టపడతలేరు అంటున్నారు కదా, ఒక్క మీకు తెలిసి ఎవరన్నా వినండి దయచేసి, మీరు మాట్లాడండి మీరు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు వ్యాపారం చేసే వాళ్ళ దినచర్య ఏందో ఒక్కసారి నేను చెప్పమని చెప్తా, లేదంటే మీరు చెప్పండి. వాళ్ళు పొద్దున 10కి సాధారణంగా, ఇప్పుడు నేను సిద్దిపేటలో పుట్టి పెరిగిన. ఓకే, సో సిద్దిపేటలో నేను చూసిన కాడికి వైశ్యులు 10 ఆఫ్టర్ 10, 11, అరౌండ్ 10 తర్వాత 10కి తెరుస్తారు. కానీ ఊర్ల నుంచి బస్ ఎక్కి వాళ్ళు వచ్చేవాళ్ళు 10, 11 తర్వాతనే వస్తారు. ఓకే, సో వాళ్ళు అరౌండ్ 10కి ఓపెన్ చేసి రాత్రి 7 కొన్ని వాళ్ళ వ్యాపారాన్ని బట్టి కొన్ని 7 గంటలకి, కొన్ని 8, 9, అరౌండ్ 9 గంటలకు, కొన్ని 10 గంటలకు కూడా క్లోజ్ అవుతాయి. కష్టపడతారా లేదా అని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, ప్రజలు మాట్లాడతారు. ఎందుకంటే ప్రతిసారి కష్టపడరు అని చెప్పి ఈ ముద్ర వేయడం మనం కూడా పొరపాటేమో, దాని గురించి పెద్ద క్లారిటీ అవసరం కూడా లేదు. లేదు, ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే మొన్న జిగ్నేష్ బ్రదర్ కూడా ఏం చెప్పిండు, ఆయన జిగ్నేష్ దోష అంటే ఆయన మీ ఛానల్ ఆర్టీవీలని ఏం చెప్పిండు, ఏది పొద్దుగాల మేము స్నానం చేసి 7 గంటలకు తెరిచి దుకాణం తెరిచి కూర్చుంటాం అంటున్నాడు. అంటే మేము కూడా తెలంగాణలో కూడా పొద్దుగాల 7 గంటలకు తెరవాలంటున్నాడు, 6 గంటలకు 7 గంటలకు. అది కరెక్టా? అది ఆయనకంటే నేనేమంటున్నా, ఆయనకి వర్క్ బ్యాలెన్స్ అనే, వినండి, వర్క్ బ్యాలెన్స్ అనే కాన్సెప్టే తెలియదు. ఒక 8 అవర్స్ పని చేస్తే, ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి 24 అవర్స్ ఆర్టీవీలో పని చేయమంటే చేయగలుగుతారా బ్రదర్? సో మనకి అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అది వర్క్ 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ పని చేయొద్దు. మిగతా టైంలో రిలీఫ్ కావాలి, స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలి, బాడీకి శరీరానికి అలసిపోతుంది, మనసు అలసిపోతుంది, కాబట్టి రిలాక్స్ కావాలి. ఇప్పుడు ఐటీలో కూడా ఏది 10 గంటలు 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ పని చేయిస్తే వాళ్ళు వీ కెన్ టేక్ లీగల్ యాక్షన్ ఆన్ ద కంపెనీ. వర్క్ రూల్స్ చూడండి. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. అంతేగాని పొద్దుగాల 6 గంటలకు లేస్తే, పొద్దుగాల చాలా మంది లేవరు, ముఖమే కడుక్కోరు, వాళ్ళు పొద్దుగాల లేచి నీకు షాప్లోకి వచ్చి కొనుక్కుంటారా? అరే మాట్లాడితే అర్థం ఉండి మాట్లాడాలి కదా, ఏది పడుతుంది ఇష్టం నోరు వారేసుకుంటే సరిపోదు కదా.
ఇప్పుడు జోసెఫ్ గారు అంటుంది ఏంటంటే వాళ్ళ జనాభా శాతం ఎంత, వాళ్ళు ఉన్నటువంటి సంఖ్య ఎంత, వాళ్ళకి మనం ఉద్యోగాలు ఇవ్వాలి కానీ మనం వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అడగడం ఏందని అంటున్నారు ఆయన. మనం వాళ్ళకి చేయమనండి, మా తెలంగాణ దగ్గర మన తెలంగాణ షాప్ లో పని చేయమనండి, మేము వద్దంటే అడగండి, మేము ఉద్యోగం ఇవ్వమంటే అడగండి. వాళ్ళ దగ్గర వాళ్ళు అడగట్లేదు ఉద్యోగాలు, వాళ్ళు ఎక్కడ డిమాండ్ అడగకపోతే మేము ఎందుకు ఇస్తాం, అడిగితే ఇస్తాం. ఇప్పుడు ఈ డిమాండ్లలో మాకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక డిమాండ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర మీరు అడగడం ఎందుకు, మీరే వాళ్ళకి ఇచ్చే స్థాయికి వెళ్ళండి అని అంటున్నారు జోసెఫ్. ఇస్తామంటున్నాం, రమ్మంటున్నాం. మేము బతకడానికి ఇన్ని రోజులు గొడవ లేదు కదా, ఇన్ని రోజులు గొడవ లేదు కదా, ఇప్పుడు ఎందుకు గొడవ అవుతుంది? మా బతుకు తెరువు లేకుండా చేస్తుంటే గొడవ అవుతుంది. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళతో గొడవ లేదు ఎప్పుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, ఏ విషయంలో అయినా, ఏ ఉద్యమంలో అయినా. మాకు బతుకు తెరువు కోసం వచ్చి ఆడ బతకడానికి బతుకు తెరువు లేక ఇడికి వచ్చి మాకు బతుకు తెరువు లేకుండా చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? మా అస్తిత్వాన్ని దెబ్బ కొడతా అంటే నోవే. అందుకు తగ్గట్టుగా మేము ఫిజికల్గా వెళ్ళిపోమంటలేము, కానీ వాళ్ళ వ్యాపారాల కంటే ఇక్కడ తెలంగాణ వ్యాపారులు బతకడానికి కావాల్సిన అన్ని చట్టాలని ప్రభుత్వం తేవడానికి, ప్రభుత్వం ద్వారా కొట్లాడి తెచ్చుకోవడానికి ఇది ఒక ఉద్యమం. సింపుల్. రైట్. ఇందాక ఒక కామెంట్ వచ్చింది బోడో గారు, నేను క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని. సో కల్తీ చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు, సరే వాళ్ళు కల్తీ చేస్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ రేపు రోజున కంప్లీట్గా తెలంగాణ వాళ్ళే బిజినెస్ చేస్తే తెలంగాణ బిజినెస్ వ్యాపారులు ఎవరైనా, వ్యాపారుల వరకు మాత్రమే అడుగుతున్నాను నేను, ఇక్కడి వ్యాపారులు కల్తీ చేయరని, ఇక్కడి వ్యాపారులు ఎక్స్ప్లాయిట్ చేయరని, ఇక్కడి వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్మరని చెప్పి గ్యారంటీ ఉందేమన్నా? లేదు బ్రదర్, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మార్వాడీలు అయినా సరే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఇక్కడ చట్టం ఎవరికి చుట్టం కాదు, తెలంగాణ ప్రజలకైనా ఇంకో వేరే రాష్ట్రం నుంచి వచ్చి వ్యాపారం చేసే వాళ్ళని ఎవరికైనా ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు కానీ వస్తువులు కానీ ఇవ్వాల్సింది అంతే. ఫేర్ దందా చేయండి, ఫేర్ వ్యాపారం చేయండి, అందులో ఏది ప్రజలు ఎవరి దగ్గరైనా కొనుక్కోండి, మేము వద్దంటలేము. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మేము ఫిజికల్ గా వాళ్ళని పొమ్మంటలేము, వాళ్ళు చేసే దోపిడీని, నకిలీ మాల్ని ఇది తెలంగాణ వాళ్ళు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తప్పదు. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. ఇప్పుడు తెలంగాణ ఆయన చంపేసి ఇట్లా పొడిచిపోతే చూసుకుంటూ కూర్చుందామా? నో, దట్స్ నాట్ ద వే. దాని గురించి మనం మాట్లాడతలేము. మార్వాడీలలో కూడా ఫేర్ వ్యాపారం చేస్తే వాళ్ళని ఏమంటలేము, ప్రాపర్ గా ట్యాక్స్ పెడుతున్నారు, తెలంగాణ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇదే మా గడ్డ అనుకుంటున్నారు, ఇక్కడ ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ పండుగలను సెలబ్రేట్ చేస్తున్నారు, జై శ్రీరామ్ అని మా మీద రుద్దకుండా జై ఎల్లమ్మ పోషమ్మ అంటే మాకే సమస్య ఏముంది? రైట్. ఒక నిమిషం, రాజగౌడ గారు, పవన్ కుమార్ అని కొడంగల్ నుంచి కాలర్ ఉన్నారు. పవన్ కుమార్ గారు నమస్తే, మాట్లాడండి. చెప్పండి సార్. పవన్ కుమార్ గారు. సార్ ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుదు కానీ అతను 8 గంటల వర్క్ కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. షాపు మార్నింగ్ 6 నుండి సాయంత్రం వరకు అంటారు, కానీ ఇక్కడ వాళ్ళు ఇద్దరు షిఫ్ట్ లో చేసుకోవచ్చు కదా సార్. ఎవరు వద్దన్నారు అంటే ఆయన అంటుంది మినిమం 8 hours ఆఫ్ టైం వర్క్ చేస్తారు, అట్లా అని చెప్పి పొద్దుంతా షాపులే పడుకోరు కదా అంటున్నారు ఆయన. అంతే, ఆయన జనరల్ గా అదే సార్. మళ్ళా 6 నుంచి 12 వరకు చేసుకుంటారు, మొత్తం షాప్ తెడుచుకుంటారు. బహుశా మీకు అర్థం కానట్టుంది. జోసెఫ్ గారు, సో ఏంటి ఇప్పుడు ఈ ఉద్యమం చాలా గ్రాస్ రూట్స్ వరకు వెళ్ళింది. మీకు తెలుసా ఎలక్షన్ ప్రచారంలో ఏ రకంగా అయితే ఫ్లెక్సీలు కట్టి ఆటోల్లో ప్రచారాలు చేస్తారో ఆ రకంగా ప్రచారాలు చేస్తున్నారు. స్థానికేతర వ్యాపారాల దగ్గర నుంచి కొనుగోలు చేయకండి అనే రకంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అదేనండి, ఇది చీప్ ట్రిక్స్, చీప్ అంటారు దీన్ని. ఇప్పుడు రోడ్ల పైన హరేక్ మాల్ అమ్ముతారు కదా, ఇదరాజావు అన్నట్టుంది. అరే కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం రా నైనా. ఇది వాడు ఉండొద్దు, వీడు అమ్ముకోవద్దు అంటే మనం మన అమ్మే సరుకులో మనం సత్తా చూపించుకోవాలి. అంతేగాని వాళ్ళ దగ్గర కొనొద్దు, వీళ్ళ దగ్గర కొనొద్దు అంటే ఇది ఎట్లుందంటే హరేక్ మాల్ అమ్ముకుంటారు కదా రోడ్ల మీద, దానికన్నా వరస్ట్ ఉంది. అరే ఏంది వాళ్ళు చేసే వ్యాపారాలు ఎంత సార్? జోసెఫ్ గారు ఇక్కడ కామెంట్ వచ్చింది మిమ్మల్ని ఉద్దేశించి, జోసెఫ్ అడగమన్న క్వశ్చన్ వచ్చింది. సో మీరు తినే తిండి తెలంగాణ ప్రజలు పండించిందేనా? మీరు తినే తిండి తెలంగాణ ప్రజలు పండించిందేనా? ఏమండి? మీరు తినే ఆహారం తెలంగాణ ప్రజలు పండించిందేనా? అవును. మీరు తినే కూరగాయలు తెలంగాణ ప్రజలు పండించినవేనా? అవును. ఏడాదికి తెలంగాణ నుంచి ఎన్ని మెట్రిక్ టన్నుల వడ్లు లేకపోతే బియ్యం వస్తాయి తెలుసా? అవును. మరి తెలంగాణ ప్రజలు కష్టపడరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు వీళ్ళ కామెంట్స్. కష్టపడరని కష్టపడే విధానం వేరే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా సార్. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా అందులో శ్రమిస్తాడు, స్కూల్ నుంచి డైరెక్ట్ వాడు షాప్కి వెళ్తాడు. మనం చేస్తామా? మన పిల్లలకి గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసా గవర్నమెంట్ స్కూల్ పోయే విద్యార్థులు 9 స్కూల్ ఉంటే 8 దాకా పొలం పనులకు పోయి పొలానికి నీళ్లు కట్టి తర్వాత భార్య పిల్లలు అందరూ ఆ షాప్ లో ఉంటారు.
షిఫ్ట్ వైజ్ వాళ్ళు షిఫ్టింగ్ చేసుకుంటారు. మనం ఏంది జోసఫ్ గారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ కాలేజీలో పోయే వాళ్ళు 9ంటికి స్కూల్ పోతే 8 అయ్యే దాకా పొలం కాడికి పోయి పొలాన్ని నీళ్లు పెట్టి నాయనతో పాటుగా పొలానికి మందులు వేసి అన్ని చేసినాక వస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరు పని చేస్తారు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి స్థాయి దగ్గర వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ బియ్యం కొని ఇక్కడ వాళ్ళకి సప్లై చేసే ప్రాబ్లం లేదు. వాళ్ళు వ్యాపారులే ఇక్కడ నుంచే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇక్కడి వాళ్ళకే తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తే ఏం కాదు. ఎక్కడి నుంచో పట్టుకోవచ్చు, ఇక్కడ అమ్ముతాం, ఇక్కడ వస్తువులు కొనం, ఇక్కడ వ్యాపార సంస్థలు దెబ్బతీస్తామంటేనే పొరపాటు అంటే రకంగా వాదనలు. వాళ్ళు ఒక్కలే చేస్తారా సార్? వేరే రీజన్ వాళ్ళు చేయరా? మనోళ్ళు చేయరా? మనోళ్ళు ఢిల్లీకి పోయి కొన్నారా? మనోళ్ళు ఎందుకు పోతుంటారు? మరి లేని వస్తువులు కొనుక్కొస్తారు, అందరు పోతారు. లేని వస్తువులు కొనుక్కొస్తారు, అక్కడ యూపీ పోతారు, అన్ని జాగ్రత్తలు వెళ్ళి మనోళ్ళు కూడా పోయి తెస్తారు. వాళ్ళొక్కలే ప్రత్యేకంగా పోయి లేని వస్తువులు కొనుక్కొస్తారండి. లేని వస్తువులు మనోళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తారు. మన వాళ్ళు కూడా బాంబే నుంచి తెచ్చుకుంటారు సార్, బాంబే ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు. మళ్ళీ వాళ్ళని ఆపండి, మళ్ళీ వద్దురా పోయి మన తెలంగాణ నుంచి తెచ్చుకుందామని చెప్పి ఇక్కడ లేని వస్తువు తీసుకొస్తారండి. ఇప్పుడు ఇక్కడ లేని వస్తువు పట్టుకొస్తే తప్పేంది? ఇక్కడ లేని వస్తువు అక్కడ ఉదాహరణకి మహారాష్ట్రలో గోధుమలు ఎక్కువ పండుతాయి, అక్కడ నుంచి పట్టుకొస్తారు, మన నుంచి వాళ్ళు బియ్యం తీసుకుంటారు, తప్పేముంది? తప్పలేదు. మరి అదే అంటున్నా, లేని వస్తువు పట్టుకొస్తారు. కానీ ఇక్కడ మార్వాడిల బిజినెస్ లో జరిగేటువంటి మొత్తం కూడా వేరే ప్రాంతాల నుంచి మ్యానుఫ్యాక్చరర్లు, హోల్సేలర్, రిటైలర్ మొత్తం వాళ్ళే ఉండి మార్కెట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఏకంగా పిడమర్తి రవి లాంటి వాళ్ళు తెలంగాణ వ్యాపారికి సంబంధించి మూవ్మెంట్స్ అక్కడి నుంచే తెచ్చుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచే తెచ్చుకుంటారు అనే ప్రూఫ్ ఏముందా? ఎవడో కూడా తెచ్చుకుండొచ్చు, దాని ప్రతి ఓన్లీ మార్వాడిదే తెచ్చుకుంటారని చెప్పి మనకి ప్రూఫ్ ఉందా సార్? లేదు. బేస్లెస్ అలిగేషన్స్, ఇది బేస్లెస్. వాళ్ళే చేస్తారు అంటే మనం కూర్చున్నామా? మనం అలిగేషన్ వాస్తవమా? రాజ్పూడ గారు చెప్తారు. రాజ్పూడ గారు అట్లా కాదు బ్రదర్, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోండి. బనారస్ సారీ బనారస్ సారీ అంటారు, బనారస్ కిందకి ఎందుకు పోతే సార్? ఇక్కడ చేసుకోలేరా? అదే నేత మన దగ్గర లేదా? అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోవాలి? అక్కడ నుంచి చైనా ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? మేడ్ ఇన్ యుఎస్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? ఓన్లీ మేడ్ ఇన్ హైదరాబాద్, మేడ్ ఇన్ తెలంగాణ ప్రోడక్ట్స్ వాడదాము. ఒకసారి రాజ్పూడ గారు మీరు సమాధానం చెప్పే ముందు హనుమంత్ అని కాల్ ఉన్నారు మెదక్ నుంచి. హనుమంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. నేను మెదక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు జోసఫ్ గారు మాట్లాడుతున్నారు కదా సార్, మాట్లాడండి వినిపిస్తోంది ఆయనకు, మాట్లాడండి. వినిపిస్తుందా? ఇప్పుడు జోసఫ్ గారు మాట్లాడుతున్నారు కదా, ప్రతిదానికి మార్వాడి లెక్క సపోర్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మెదకుల్లా ఇంచుమించు ఒక 15 ఏళ్ల కిందనే మనకు మార్వాడీల మీద యుద్ధం చేస్తున్నాం మేము అందరం కలిసి. ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఎక్కువ బిజినెస్ ఉంటుందంటే షాప్స్ పెడతారు, హోల్సేల్ ఇస్తారు వాళ్ళు. మన ఈ చుట్టుపక్కల షాప్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డామినేషన్ చేసేస్తారు వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు రిటైల్ కానీ వాళ్ళకు కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళే తెచ్చుకుంటారు, వాళ్ళే హోల్సేల్ చేస్తారు సార్. సో మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఉండి వాళ్ళే తీసుకొచ్చుకొని వాళ్ళే రిటైల్ కూడా వాళ్ళే అమ్ముతున్నారు, అయితే వాళ్ళే అమ్ముకుంటారు. ఓకే, వాళ్ళ షాప్ లా మళ్ళా మన తెలంగాణలో వర్కర్ పెట్టుకోరు, వాళ్ళ వర్కర్స్ వాళ్ళే పని చేసుకుంటారు, వేరే వాళ్ళకి ఎవరు ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే నాది కూడా ఒక మొబైల్ షాప్ నాది. వాళ్ళు అతనికి ఒక కస్టమర్ వచ్చి చాలా అయితే నేను మార్వాడి షాప్ లో మీద అవుతా అంటారు, మార్వాడి మన ఇంట్లో చాలా కూడా వాళ్ళు అట్లుంటే వాళ్ళ బిజినెస్. ఎవరున్నా మార్వాడి సపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు. మన తెలంగాణలో సపోర్ట్ చేయరు, తెలంగాణలో కట్ చేయరు. ఒక హోల్సేల్ షాప్ మీరు కూడా పెట్టిరు అనుకోండి, మీ దగ్గర తెలంగాణ వాళ్ళు రారా కొనంటున్నారా? తెలంగాణ దగ్గర కొనమంటున్నారా? ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు వస్తారు మన దగ్గరికి. మార్వాడి ఏముందంటే వాళ్ళు హోల్సేల్ తెచ్చుకుని హోల్సేల్ ఇచ్చేస్తారు, వాళ్ళు మనకు సపోర్ట్ ఇయ్యరు వాళ్ళు మార్వాడీస్ మొత్తం. ఓకే, అదే అంటున్నా. ఇప్పుడు మీరు కూడా వాళ్ళలాగానే హోల్సేల్ షాప్ పెడితే మీ షాప్ నడవదా? మీకు ఇబ్బంది ఏంటి? నడుస్తుంది. మరి ఇబ్బంది మనకు రేటు వేరే ఇస్తారు సార్, వాళ్ళు మార్వాడీస్ ఏంటంటే మనకు రేటు వేరే ఇస్తారు వాళ్ళు. మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఉండడం వల్ల మీకు ఒక రకమైన రేటు, వాళ్ళకు ఒక రకమైన రేటు, అంతేనా? అంతే. రైట్. రాజ్పూడ గారు అర్థమైనా మీకు పాయింట్? అది నేను స్టార్టింగ్ లో చెప్పిన బ్రదర్, రేట్ ఉన్నది, క్వాలిటీ రెండు ఉన్నాయి. వాళ్ళకి తక్కువ రేట్ ఎందుకు ఇస్తున్నారు? ఒకటి హోల్సేల్, అది వాళ్ళకున్న ఇది ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి క్యాష్ ట్రాన్సాక్షన్. ఇవి కాకుండా ఏది వాళ్ళు రెండు సేమ్ ఒకటే తిరిగి కనిపిస్తాయి, మనకి తేడా తెలియదు. సేమ్ మ్యానుఫ్యాక్చరర్ మేక్స్ టూ క్వాలిటీ ప్రొడక్ట్స్. రెండు రకాల ఉన్న, ఒకటి సెకండ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఉంటుంది, ఒకటి ఫస్ట్ గ్రేడ్ ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ కొన్ని శాంపుల్ పెడతాడు, ఎందుకంటే అధికారులు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ కి. కానీ ఎక్కువ జరిగేది ఈ సెకండ్ గ్రేడ్. ఆ రేట్ కి మన వాళ్ళు ఇవ్వలేరు, ఆ సెకండ్ గ్రేడ్ మనకు అమ్మడు.
ఇక్కడ ఒక సిండికేట్ గా ఒక ప్రణాళికబద్ధంగా మన వ్యాపారాలను దెబ్బకొడుతున్నారు. సో జోసఫ్ గారు అన్న పాయింట్లో కూడా ఒక మాట మనం తీసుకోవచ్చు. సో మీరు కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయండి, తెలంగాణ వాళ్ళు కూడా వ్యాపారాలు పెట్టండి, ఆ వ్యాపారాలు ఎందుకు నడవో చూద్దాం, వాళ్ళ కాంపిటీషన్ పెట్టండి. అంతేగాని వాళ్ళ దగ్గరికి మనం పని చేయడానికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి కాంపిటీషన్ వాళ్ళు ఉండొద్దు, ఇవి కరెక్ట్ కాదు. అది అట్లనే అంటలేము. మన వ్యాపారాలు మన జోసెఫ్ గారు దయచేసి మీరు చెప్పిన వాటికి ఒక ఆన్సర్ చెప్పినాక మీరు మాట్లాడండి, మేము వద్దంటలేము. ఓకే, సో ఏమంటున్నామంటే ఇప్పుడు వాళ్ళని వ్యాపారం చేసుకుని ఎవరు వద్దంటున్నారు, ఇన్నేళ్ళు చేసుకుంటే ఎవరేమన్నారు, అది కాదు ఇక్కడ పాయింట్. నువ్వు ఫేర్ వ్యాపారం చేయమని అంటున్నావు అంతే. ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఎందుకు హైర్ చేసుకోవద్దు? ఇక్కడ మా రాష్ట్రంలో వచ్చి బతికినప్పుడు ఊడ్చడానికి చూడడానికి కూడా మేము మనం 2-3 రోజుల నుంచి ఇవే డిస్కషన్ జరిగినప్పుడు బలవంత్ పురోహిత్ గారు అని చెప్పి ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన ఏమన్నారంటే, మేము రాజస్థాన్ మార్వాడి సంఘానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఒక ప్రతినిధి, ఆయన మా దగ్గర పనిచేసేటువంటి పిల్లలకి ఉద్యోగాలు రావు, వాళ్ళ సొంత పిల్లలు లేకుంటే వాళ్ళ బంధువులు ఎవరో వాళ్ళకు ఉద్యోగాలు రావు, ఏ రాష్ట్రంలో వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు పని చేయరు, వాళ్ళు వేరే ప్రైవేట్ సంస్థలో పనిచేయరు. సో మేము మా పిల్లల్ని ఇక్కడనే పెట్టుకొని మా పనికి మేమే పెట్టుకుంటాం, మాకే పని లేదు, మీకెక్కడ పని ఇస్తాం అంటున్నారు వాళ్ళు. అట్లా కలుస్తుంది కలవదు, అట్లా కలవదు. ఎవరైనా ఏ వ్యాపారమైనా లేకపోతే వాళ్ళు ఏమంటున్నారు, మరి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము ఉద్యోగాలు చేస్తాం, మీరు మా దగ్గర మీ దగ్గర పని చేయండి అంటున్నారు. అట్లా మాకు అనవసరం, మాకు ఏం చేస్తారు, ఎట్లా బతుకుతారు, కూలికి పోతారా, అది మాకు చర్చ అనవసరం. ఎందుకంటే బీహార్ నుంచి వచ్చి నాట్లు వేస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ కాడ ఒరిస్సా వాళ్ళు వచ్చి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి ఉన్నారు, డైలీ వర్కర్స్ చాలా మంది ఉన్నారు. ఈ కరోనా వచ్చినప్పుడు అందరు నడుచుకుంటూ వెళ్ళారు కదా, వాళ్ళందరూ ఏదో ఒకటి పని చేసుకుంటారు కదా, అది కాదు ఇక్కడ పాయింట్. మేమేమంటున్నాం, నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, ఫేర్ దందా చేయి, క్యాష్ ట్రాన్సాక్షన్ తో పాటు కార్డు గీకే సిస్టమ్ పెట్టు. ఓకే, సో అట్లనే ఇక్కడ వాళ్ళకి హైర్ చేసుకోవాలి. అట్లీస్ట్ మొత్తం 100% మేము ఇక్కడ వాళ్ళని హైర్ చేసుకోమట్లేదు, కనీసం నువ్వు ఒక 10 మంది నీ దగ్గర పని చేస్తే 5 మంది అన్న తెలంగాణలో ఉండాలి. ఓకే, లేకపోతే నీకు ఇక్కడ మా సంపద దోసుకొని మళ్ళీ నీ రాజస్థాన్ గుజరాత్ పోయి అక్కడ ఖర్చు పెట్టుకుంటా అంటే, మేము ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టా, ఇక్కడ ఎకానమీకి ఇక్కడ ట్యాక్సులు కట్టా అంటే ఇక్కడ నీకు పర్మిషన్ రద్దు చేస్తాం. అందుకు చట్టం లేకపోతే చట్టం తెస్తాం. నేను ఫిజికల్ గా ఇవ్వమంటలేము, నీకు నీ వ్యాపారం రద్దు చేపిస్తాం, అంతే సింపుల్. ఇక్కడ ట్యాక్సులు కడతలేరు వాళ్ళు, ఇక్కడ ట్యాక్సులు కడుతున్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే అన్నిటికీ ట్యాక్సులు కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్. క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అంటేనే ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు లెక్క. ఓకే, సో అన్ని షాపులు ఇదే ఉందంటారా? అన్ని షాపులు ఇదే ఉందంటారా? కొంతమందే కదా మెజారిటీ. ఎవరో మీరు చెప్పినట్టు డిమార్ట్ వాళ్ళు లేకపోవచ్చు, కానీ మెజారిటీ మార్వాడీలు చేసే దందాలు మెజారిటీ ఇట్లనే ఉన్నారు. ఓకే, జోసఫ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు సార్ ఇట్లా చెప్తే మనం ఏం చెప్పలేమండి. ఇప్పుడు వాళ్ళు ఫిష్ మెడిసిన్ ఇస్తారు ఎప్పుడు జూన్ నెలలో నాంపల్లి గ్రౌండ్ లో మరీ ఎంతమంది అంటే లక్షలాది మంది, అందులో మన దళిత బిడ్డలు ఉన్నారు, అనేక రాష్ట్రాల నుంచి కూడా అక్కడ వచ్చి ఫిష్ ప్రసాదం తింటారు. వాళ్ళు హోర్డింగ్లు స్టేషన్ వరకు పెడతారు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో. దీనికి అందరికి ఫ్రీ మెడిసిన్ ఇస్తారు వాళ్ళు, ఇలాంటి రూపాయి కూడా ఆశించారు. ఆ బతిని బ్రదర్స్ స్పాన్సర్డ్ బై ఆల్ మార్వాడీస్ ఓన్లీ. వాళ్ళు అక్కడ రోజంతా కష్టపడి నిలబడి మనందరికీ, మన తల్లులకు తండ్రులకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఆ వైద్యం ఇచ్చి ఆదుకుంటారు వాళ్ళు. దీని గురించి మనం ఎవరైనా ఆలోచించారండి? నిమ్స్ హాస్పిటల్ దగ్గర అన్నదానాలు చేస్తారు వాళ్ళు. నిమ్స్ హాస్పిటల్ దగ్గర రెగ్యులర్ గా ప్రతి ఒక్క రోగి సంబంధిత కుటుంబాలకు వాళ్ళు అన్నదానాలు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆలోచించినమా ఇలాంటి వాళ్ళని గో బ్యాక్ అనే కన్నా మనం కాంపిటీషన్ లో ముందుకెలా వెళ్ళాలి, వాళ్ళని ఎట్లా దాటాలి అదొక్కటి ఆలోచిద్దాము. ఇక్కడ ఏమవుతుందంటే ఒక భయం అనే ఆందోళన అనేది ప్రజలు పెరిగిపోతుంది ఇక్కడ. అరే రేపు మాట్లాడదాం ఒకసారి. కాల్ ఉన్నారు కిరణ్ కుమార్ ఫ్రమ్ మేడ్చల్. కిరణ్ కుమార్ గారు మాట్లాడండి. నా పేరు కిరణ్ నేత. చెప్పండి. అయితే ఇప్పుడు మార్వాడీలను మనం వెళ్ళగొట్టట్లేదు, కానీ మనము తెలంగాణ తెచ్చుకుంది నిధులు నియామకాలు. వాళ్ళే 100% అన్ని విలేజ్లలో సిటీలలో షాపులు పెడితే మరి మనం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? వాళ్ళకు ఒక రాష్ట్రం ఉంది, మనకు ఒక రాష్ట్రం ఉంది. మన ఏరియాలో కూడా వాళ్ళు బతకాలి, కానీ వాళ్ళకు 30% షాపులు పెట్టుకునే అధికారం ఉండాలి, మనం 70% పెట్టుకోవాలి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే స్థానికులకు కూడా ఇబ్బంది ఉండదు. మొత్తం ఎక్కడ వస్తే అక్కడ వాళ్ళు హోల్సేల్ నుంచి రిటైల్ వరకు వాళ్ళే వస్తే మరి స్థానికులు ఏం చేయాలి? ఓకే, ఈ సమస్య స్థానిక ఇక్కడ యాజ్ పర్ మనకు జనరల్ గా
ఉదాహరణకి పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేశారు, ఆయన తెలంగాణకు సంబంధించిన ఆయన ప్రధాన అయిండు. సో ఇక్కడ ఇక్కడే పోటీ చేయాలి, ఇంకో దగ్గర పోటీ, రాజ్యాంగం ఉన్నటువంటి వెసులుబాట్లు అవన్నీ కూడా ఒక నిమిషం లెట్ మీ టాక్. సో అటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి, సో ఇప్పుడు మార్వాడీలు రావడం వల్ల స్థానిక ఉన్నటువంటి వ్యాపారులకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది? మొత్తం 100% వాళ్ళే షాపులు పెట్టి కొత్త వాళ్ళని పెట్టనివ్వడం లేదా? అటువంటి ఇబ్బంది ఏమైనా ఉందా? పెట్టనివ్వకపోవడం అడ్డుకుంటున్నారా? లేదు అక్కడ వాళ్ళకి హోల్సేల్ నుంచి రిటైల్ ఎవరు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారా? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు లోకల్లో షాప్ పెట్టడం మూలంగా ఏ రకమైన ఇబ్బంది జరుగుతుంది? వాళ్ళకి వ్యాపారానికి రాకపోతే వాళ్ళు రావడం బానేస్తారు కదా, వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం ఆగిపోతే వాళ్ళు మానేస్తారు. అక్కడ కొనుగోలు పెరుగుతోంది, వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం వస్తూ ఉన్నారు. సో వాళ్ళు రావడం వల్ల స్థానిక వ్యాపారులకు ఏమి ఇబ్బంది అనేది పర్టికులర్గా చెప్పాలనుకుంటున్నారు మీరు? కిరణ్ గారు, సంఘు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, లక్షలు అడ్వాన్స్ ఇస్తుంది. స్థానికుడు ఎక్కడి నుంచి లక్షలు తీసుకొస్తారు సార్? ఎవరు సపోర్ట్ చేస్తారు మళ్ళీ చెప్తారా? వాళ్ళు మార్వాడి సంఘు సపోర్ట్ చేస్తారు సార్ వాళ్ళకు. ఓకే, వాళ్ళకి సపోర్ట్ చేసి లక్షలు అడ్వాన్స్ ఇస్తారు, రెంట్లు వేస్తారు. వాళ్ళు లోకల్ ఉన్న వ్యాపారులను దెబ్బతీయడానికి కొన్ని రోజులు తక్కువ రేట్లకే ఎంఆర్పీలకే అమ్మేస్తారు. పక్కన ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్థానికుడు లాస్ అయ్యి తీసేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆట స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇది ఖచ్చితంగా వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణలో వ్యాపారం, వాళ్ళు చేసేది వ్యాపారం కాదండి, ఒక టైప్ ఆఫ్ స్మగ్లింగ్ టైప్ ఇది. ఆ పదాలు వాడడం తప్పేమో. నేను ఏమంటానంటే, ఒక నిమిషం కిరణ్ గారు, ఒక విషయం ఏంటండి ఇక్కడ మీరు. సో తెలంగాణలో ఉన్నటువంటి జనాభా 4 కోట్ల మంది జనాభా యాజ్ ఆఫ్ నౌ సార్. సో అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్లో మార్వాడీల శాతం ఎంత తెలుసా? కేవలం 150,000 మంది. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ మొత్తం కలిపితే 150,000 నుంచి 2 లక్షల వరకు ఉంటారేమో. సో వాళ్ళు సహకరించుకొని ఉద్యోగాలను వ్యాపారాలను పెంచుకున్నటువంటి సమయంలో తెలంగాణ వాళ్ళ ఎందుకట్లా ఏకం కావద్దు? కానీ మన దగ్గర ఉన్నటువంటి నేచర్ అట్లా ఉన్నదంటారా? ఇక్కడ ఇప్పుడు సార్ ఎక్కడైనా బయటకు పోయేటప్పుడు మనం అంతా ఏకమేకం. ఇప్పుడు మనం లోకల్గా ఉన్నాం కాబట్టి ఏకం కాలేం. ఇప్పుడు మనం అమెరికా పోతే అక్కడంతా తెలుగు వాళ్ళంతా ఒకటి ఉంటారు, మీదే ప్రాంతమైనా నాదే ప్రాంతమైనా ఏకంగా ఉంటారు. వాళ్ళు ఏకం ఉండడం మనకు అభ్యంతరం లేదు, వాళ్ళ వ్యాపారం చేయడంలో అభ్యంతరం లేదు. కానీ స్థానికులను కూడా వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు రెంట్లు పెంచేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాలుగా పోటీని విపరీతం చేసి ఈ స్థానికుల్ని అక్కడ మధ్యలో లేకుండా చేస్తున్నారు. ఇది ఒక రకమైన గేమే. జోసఫ్ గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు. కిరణ్ గారు లేవనెత్తిన అంశంలో జోసఫ్ గారు ఒక పాయింట్ ఏంటంటే 30-70 30% ఇక్కడ ఉద్యోగాలకు లేకపోతే వ్యాపారాలకు ఇచ్చే అవకాశం స్థానికులకు ఇవ్వండి, వ్యాపారాలలో స్థానికులకు ఇవ్వండి 70%, అటు మార్వాడలకు ఇవ్వాల్సి 30%. దీనికి అయితే మేము అంగీకరిస్తామని స్థానికంగా ఆయన కూడా బహుశా ఒక వ్యాపారి ఉంటాడు, ఒక దుకాణం పెట్టుకుంటాడు, ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు సార్ చెప్పింది కరెక్టే. ఒక పని చేయాలి, మనం ఒక సర్వే అనేది పెట్టాలి. వాళ్ళ షాప్స్ ఎంత, మిగతా షాప్స్ ఎంత, ఆ షాప్స్ సర్వే చేసిన తర్వాత ఒక లిస్ట్ తీసి, ఇదిగోండి ఈ షాప్స్ కన్నా మించిపోవద్దు, ఈ బిజినెస్ కన్నా వాళ్ళు మించిపోవద్దు అనే ఒక ప్రొక్లమేషన్ ఇవ్వండి. అక్కడ అనకట్ట పెడదాం. ఒకవేళ వాళ్ళు మించిపోతే, సర్వే లేదు మన దగ్గర, ఉంది షాప్స్ ఉంది, ఇప్పుడు కొందరు ఏదో కొన్ని అగత్యాలు చేశారు అని చెప్పి ప్రతి ఒక్కడు ఆ భూతద్దం పెట్టి వాళ్ళనే టార్గెట్ చేద్దాము. ఈ రోజు మార్వాడినే టార్గెట్ చేస్తున్నారు, కేవలం మార్వాడీస్. రేపు ఇంకొక వ్యాపారి, ఇంకొక రాష్ట్ర వ్యాపారిని కూడా టార్గెట్ చేయడం నమ్మకం ఏముంది సార్? కేవలం ఇదేనా మనం చేసేది? ఆపుదాం సార్. ఇది ఇప్పుడు చెప్తున్నా కదా, సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత దాని ఫలితాలు చూడండి. వాళ్ళ షాప్స్ ఎంత ఉందో, వాళ్ళు ఎంత మంది ఉన్నారో, వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారో, ఎలాంటి కల్తీ వ్యాపారాలు చేస్తున్నారో. వాళ్ళు ఓన్లీ మార్వాడీలే కల్తీ వ్యాపారాలు చేస్తున్నారా? ఓన్లీ షాప్స్ అంతా మార్వాడీలదేనా? ఇతర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, మన తెలుగు వాళ్ళ షాప్స్ లేదా? అది చేయండి, చూడండి. వాళ్ళు ఒకవేళ సర్వే చేసినా కానీ చూద్దాం. మరి ఇప్పుడు ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, మరి సర్వే రూపంలో ముగుస్తుందా, ఇంకేదైనా రూపంలో ఇంకా దారి తీస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి కాలర్ ఉన్నారు కామారెడ్డి నుంచి, మాట్లాడదాం ఒకసారి. నాగరాజు ఫ్రమ్ కామారెడ్డి. నాగరాజు గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్ గారు. దిస్ ఇస్ నాగరాజ్ గౌడ్ అండ్ సోషల్ జర్నలిస్ట్. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చేశాను లాస్ట్ 2 days బ్యాక్ డిబేట్ ఉండే షామ్ అండ్ పృథ్వీ వచ్చినప్పుడు. ఓకే. అయితే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రాజు బోడతో మాట్లాడాలండి నేను. ఓకే, అన్ని విషయాల మీద పరిజ్ఞానము విజ్ఞానం ఉంది, ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. కానీ నాకు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అతనికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ట్విట్టర్ కానీ సంథింగ్, యూట్యూబ్ కానీ, అది కానీ మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి చదువుకున్న విద్యావేత్త, యుఎస్ఏలో ఉన్నాడు ఎన్ఆర్ఐగా. అయితే ఏంటంటే అతను మాట్లాడే భాష చాలా మనోభావాలు దెబ్బతింటున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళు.
ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్. ఐ రెస్పెక్ట్ యువర్ ఛానల్. అతను ఇన్వైట్ చేశారంటే ఆయన దగ్గర ఏదో విషయం ఉంది, ఫాలోవర్స్ ఉన్నాయనో, మరి అతను ఫేమస్ అవ్వడం కన్ఫైన్ టు టాపిక్ మాట్లాడండి. ఇప్పుడు మా డిబేట్ లో అయితే ఇప్పుడు మాట్లాడిన మాటలు అయితే ఎటువంటి పరిచయం అయితే వాడలేదు ఆయన. మాట్లాడండి. జీరో బిల్స్ ఉంటారు, వితౌట్ పేమెంట్ బిల్స్ వేస్తున్నారు, కంపల్సరీ అది ఫుల్ నేను మద్దతు ఇస్తున్నాను దానికి. మార్వాడి పైన గో బ్యాక్ అనే విషయమా, లేకపోతే వాళ్ళ యొక్క నిర్ణయాలను కానీ, వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళని తగ్గించుకోవడం కానీ, ఇక్కడ జీవించవచ్చు కానీ, ఆ రైట్స్ కానీ కంపల్సరీ దాని గురించి పోరాడాలా డెఫినెట్లీ. మీరు ఏంటంటే అతని వ్యక్తిని తీసుకున్నారు కాబట్టి అతను సపోర్ట్ చేస్తాను డెఫినెట్లీ. అదే అభ్యంతరకరమైన భాష మాట్లాడుతారు. డిబేట్ లో అయితే మాట్లాడలేదు, అట్లా డిబేట్ లో అయితే అటువంటి డిస్కషన్ రాలేదు. డెఫినెట్ గా అటువంటి భాష ఉంటే నేను అబ్జెక్ట్ చేస్తాను. నేను దాన్ని కంప్లీట్ గా నేను దానికి అగేన్స్ట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో రాజ్పూర్ గారు ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి. ఈ ఉద్యమం ఇంకెక్కడి వరకు దారి తీసే అవకాశం ఉంది? తప్పకుండా దానికి సంబంధించి గతంలో ముల్కీ నాన్ ముల్కీ ఎట్లయితే నిబంధనలు ఉండేనో, సో డెఫినెట్లీ ఇక్కడ ఈ లోకల్ వ్యాపారస్తులు నాన్ ముల్కీ ముల్కీ అది ఒక చాలా తీవ్రమైన ఉద్యమం అక్కడి వరకు వెళ్తుందంటారా? అంతటి స్థాయి అంతటి పరిణామాలు ఉన్నాయా? నేను అట్లా అంటలేను. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ వ్యాపారస్తులు బతికించాల్సిన అవసరం ఉంది. మార్వాడి వాళ్ళు 30-70 ఇట్లా కాకుండా వాళ్ళు ఎక్కడైనా కొనుక్కొని ఏమైనా చేసుకోండి. మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ తో పాటు కార్డు పెట్టండి. ఇక్కడ 50% అట్లీస్ట్ 50% లోకల్ వాళ్ళని యాడ్ చేసుకోండి. అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళని, గూగుల్ లాంటి వాళ్ళని మేము బతిలాడి తెచ్చుకుంటున్నాం మా తెలంగాణకి. వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళని ఒక పల్లెత్తు మాట అంటలేము పొమ్మని. వాళ్ళని అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు అంటాం అంటే వాళ్ళు ఫేర్ దందా చేస్తున్నారు. మాట అయినా తిట్టినప్పుడు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నాం? ఓన్లీ బికాస్ మీరు ఫేర్ దందా చేస్తలేరు. ఒక సిండికేట్ గా తయారై ఒక నిజంగా ఫేర్ లేకపోతే ప్రభుత్వాలు చూసుకోవాలి. కానీ ప్రజల్లో మూవ్మెంట్ వచ్చిందని అంటే ప్రభుత్వాలు ఎప్పుడు కానీ బ్రదర్ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా జనరల్ ఇంగ్లీష్ ఒక సేయింగ్ ఉంటుంది, ఏ స్క్వీకీ వీల్ గెట్స్ అటెన్షన్ అంటారు. కారుకి 4 టైర్లు ఉన్నా ఏదైతే సౌండ్ చేస్తుందో అది మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమం చేయకపోతే మీరు తెలంగాణ తీసుకోండి అని ఇచ్చేయలే. వాళ్ళు జల్లికట్టు ఉద్యమం చేయకపోతే జల్లికట్టుకి ఆ యొక్క తీర్పులు వెనక తీసుకోలే. అంటే ప్రజలకు నొప్పి అవుతుంది అని ప్రజలు చెప్పినప్పుడు ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డాయి కాబట్టి, ప్రజల యొక్క ప్రతినిధిగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి 5 ఏళ్ల కోసం, అప్పుడు వాళ్ళకి అయ్యో నా ప్రజలకి నొప్పి అవుతుందని తెలిస్తే అనుకూలంగా చట్టాలు తెస్తారు. రైట్. థ్యాంక్ యూ రాజ్పూర్ గారు. థ్యాంక్ యూ జోసెఫ్ గారు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. సో ఓవరాల్గా ఇది అయితే ఇప్పుడు మోండా మార్కెట్లో జరిగినటువంటి ఆ రసభాస గొడవ ఒక స్థాయికి దారితీసి ఒక ఉద్యమానికి తెరలేపితే, దాని తర్వాత కొంతమంది మార్వాడీలు మాట్లాడిన భాష తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ జాతిని ఉద్దేశించిన మాట్లాడిన మాటలు కొంత ఎత్తున మరింతగా రెట్టింపు ఉద్యమాన్ని తట్టి లేపినాయని చెప్పొచ్చు. దాంట్లో ఆర్టీవీ వేదికగా ఒక లైవ్ డిబేట్ జరుగుతుండగా జిగ్నేష్ దోషి మాట్లాడిన మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని కూడా తట్టిలేపుతున్నాయి. ఒకసారి జిగ్నేష్ దోషి ఆయన ఏం మాట్లాడారు, ఎటువంటి స్టేట్మెంట్ పాస్ చేశారు, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగిందో ఆ స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు